కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పరిసర ప్రాంతాలైన రౌతులపూడి మండలంలో భారీ మైనింగ్ అక్రమాలు తవ్వకాలపై మండలాధికారుల నుంచి జిల్లాధికారుల వరకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించలేకపోతున్నారు. ఇది ప్రజాస్వామ్యమా, రావణ రాజ్యమా? సామాన్యులు ప్రయాణించే రోడ్ల మీద పెద్ద పెద్ద లారీలతో భారీ బండరాలు తరలింపు చేస్తున్నారు. అధిక లోడు వేసుకెళ్తున్న లారీలు మార్గమధ్యంలో విద్యుత్ తీగలను తెప్పుకుంటూ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. దీనిపై అధికారులు కోట్ల రూపాయల లంచాలు తీసుకుంటూ దళారులకు అండగా నిలుస్తూ చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈ అక్రమ మైనింగ్పై జిల్లా ఉన్నతాధికారులు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా దళారుల అండదండలతో చూస్తూ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ భూకంపాలు వచ్చేలా కొండలను తవ్వేస్తున్నారు. కొండలు లేకపోవడంతో బెజవాడ కృష్ణమ్మ ఎలా పరవలు తొక్కుతుందో ప్రతిపాడు నియోజకవర్గంలో కొండలు లేకపోవడంతో భూకంపాలు జలమయంతో కూడుకుపోతుంది. ఈ అక్రమ మైనింగ్పై లారీలతో భారీ బండాళ్లు, బిల్లులపై తక్కువ టన్నీస్ రాయించుకుని భారీ లోడుతో తరలిస్తున్నందుకు రౌతులపూడి గ్రామ ప్రజలు, ప్రతిపాడు నియోజకవర్గం బహుజన కూటమి సభ్యులు సుర్ల శ్రీనివాస్, కొత్తపల్లి అర్జునరావు, నేతలు కొండబాబు తదితరులు అడ్డుకున్నారు. పైన ఓవర్లోడ్ అంత ఓడి ఎక్కడ వెళ్తాయి? రాయన పడితే కింద పడితే పరిస్థితి జనాల పరిస్థితి రమ్మని చెప్పు. రమ్మని చెప్తాను. నా పేరు వాటర్ రావాలన్నా రావట్లేదు. వాటర్ రాలేదు, ఎమ్మరా రాలేదు. ఇందాక నుంచి మాట్లాడుతున్నాం. బండి ఎక్కడ పెట్టిన్నారండి? ఏంటి బాధ? బండి ఎక్కడ పెట్టిన్నారు? రాఘవ్ గారు ఎంఆర్ఓని రమ్మానండి. ఎస్సీ గారు రాఘవ్ గారు మా ఊరు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి? ఎవరు స్వామి ఎవరికంది వాళ్ళకి అందుతుందనేసి వాళ్ళు డ్రైవర్లు వాళ్ళు చెప్తున్నారు. దాన్ని బట్టి మీరేం చెప్తారు? ఏమో సరే, ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు పబ్లిక్ అందరం కల్పించకూడదు. మనం ఏంటంటే ఏమన్నా ఉంటే మీరు రిటర్న్ కోరింగ్ ఇస్తే బండి కూడా ఇక్కడ మీ మీరేంటి వచ్చే పక్కన ఎన్నో బండి తిరుగుతున్నాయి. ఆ లోడేనా? అది అడిగారా? మీరు అది అడిగారా? దాని లిమిట్ ఎంత? మీ చేతుల కాగితాలు ఉన్నాయి చూడండి. అది దాని కెపాసిటీ ఎంత చూడండి. దానికోసం 50,000 టన్నేజ్ రాయించుకుంటాడా? అది 50,000 టన్నేజ్ ఉన్న బండి అది. దానికి సంబంధించి దాని బండి వచ్చేసరికి మాట్లాడతాం. మీరు మాతో ఆర్కే చేయకూడదు. అవునండి, మీరు బండి పక్కన కాదు. ఇక్కడ ఎంఆర్ఓ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు ఎంఆర్ఓ ఇక్కడ? మంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేము కూడా తీసుకెళ్తున్నాం ఈ విషయాన్ని. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు, ఒక 1000, 2000 కాదు, వేల కోట్లు ఆ మైనింగ్ దోచుకొని పోతున్నారు. ఇక్కడ లోకల్ నాయకులకు సపోర్ట్ ఉండి కూడా వాళ్ళ లారీలు కూడా వదిలేస్తున్నారు. ఎందుకంటే ఒక లారీ ఎవడు ఆపితే వాడి మీద కంప్లైంట్. అంటే ప్రజల్లో ఏది పెట్టకూడదు. దేనికి పెడతారు స్టేషన్? మా ఊరిని దోచుకుపోయి, మా కొండలను దోచుకుపోయి, మా పర్యావరణాన్ని నాశనం చేసి ఏ విధంగా కేసు పెడతారు? కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఏ విధంగా జరుగుతుందంటే, ప్రజల ప్రాణాలంటే మండల అధికారులకే బాధ్యత లేదు. ఎందుకంటే ఈ రౌతులపూడి మండలంలో బంగారీపేట నుంచి ఒక 90 టన్నుల్లో లోడ్ వేస్తున్నప్పుడు ఒక లారీ ఇక్కడ 3 ప్రాంతాల్లో వైర్లు నింపుకుంటూ వచ్చేసింది. ఇదే విధంగా ఇక్కడ ఏదైనా మేము ప్రశ్నిస్తామంటే ఏదో వాళ్ళ ఇష్టానికి వచ్చి చెప్పుకొని పోతున్నారంటే కానీ ప్రజలు భయప్రాంతం చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా జరిగిపోతుంది. అంటే కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజలు ఏ విధంగా దోచేస్తున్నారంటే ప్రజలకి సాగునీటి సౌకర్యం కూడా లేకుండా దోచుకొని పోతున్నారు. కొన్ని పెద్ద బండరాళ్ళు, మీరు ఆ రాళ్ళు చూస్తే ఒక్కొక్క రాయి మీద పడితే ప్రజల ప్రాణాలు కూడా ఏ విధంగా జరిగితే కూడా చెప్పలేము. అదేవిధంగా మేము ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ చేసాం. ఇప్పుడు కూడా ఎంఆర్ఓ కూడా స్పందించలేదు. అంటే దేని పని చేస్తున్నాడు ఎంఆర్ఓ? తన జీతం తీసుకుంటున్నాడా? ప్రజల కోసం పని చేస్తున్నాడా? లేకపోతే మైనింగ్ కోసం పని చేస్తున్నాడా? చెప్పమానండి. అది ప్రజల ప్రాణాలంటే భయం లేదంట. మేము రావని పని లేదు, మీరు చేసుకోవాలని చేస్తుంది అంటున్నాడు. వచ్చి ఏదో చేసుకున్నాడు. ఇక్కడ ఇంతమంది ప్రజలు కూడా భయభ్రాంతులు చేస్తున్నారు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి.
దీన్ని ఏ విధంగా స్పందించాలో అది ప్రజలే మేము నిర్ణయిస్తాం. ఎందుకంటే ఆ లారీ కూడా ఒక రోడ్డుకి ఎంత పర్మిషన్ ఉండాలో అంత లేదు. మీటింగ్ కండక్ట్ చేయమండి, మైనింగ్ వాళ్ళని, కలెక్టర్ గారిని, జేసీ గారిని, మీరు రెవెన్యూ వాళ్ళని, ఆర్డీ వాళ్ళని మొత్తం కూర్చుండి మేము చెప్తాం ఏంటన్నది. ఏది మేము నాయకత్వంగా వెళ్ళిపోతామంటే మేము ప్రజానికంగా మేము వెళ్తాం. చెప్పండి, మీరు నాయకత్వం అంటే ప్రజానికంగా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆఫ్ చేశారు, హెవీ లోడ్తే వెళ్తుంది, ఓకే, దాన్ని మేము పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. అవునండి, దాన్ని పక్కన పెట్టి దాన్ని కేసు రాస్తారు. ఈ కేసు ప్రకారము మైనింగ్ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. మీరు చేసి మీరు ఎప్పుడు మీటింగ్ కండక్ట్ చేస్తారో మాకు చెప్పండి. రోడ్డు కెపాసిటీ పగిలిపోతున్నాయి. ఎవడన్నా వచ్చి రోడ్డు వేస్తాడా? 10 ఏళ్ళు అవుతుంది రోడ్డు చూసి. శంకవరం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెద్ద పెద్ద బండరాలు 5 పడిపోయి అక్కడ ప్రతిరోజు నిత్యం స్కూల్కి పిల్లలు వెళ్తారు, హాస్పిటల్ ప్రజలు వెళ్తారు. ఎవరి మీద పడిపోయి ఉంటారా? మీరు మీటింగ్ పెట్టించి ప్రతిపాడు నియోజకవర్గం బహుజన కూడమన్న సభ్యులు మేము ఉన్నాం. మేమందరం కూర్చుంటాం. మీ అధికారులు, మీ నాయకులు రమ్మనండి, మా సమాధానం చెప్పండి. ప్రజల ప్రాణాలు ఏమన్నా ప్రజల ప్రాణాలు ఇప్పుడు జరిగింది. మీరు ఆఫ్ చేశారు, బాగానే మేము వచ్చాం. ఇప్పుడు దాకా ఎవరు ఆఫ్ చేయలేదు కదా, అదనా కదా. ఇప్పుడు మీరు ఆఫ్ చేశారు, దీని మీద ఏంటంటే హెవీ లోడ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఎస్ఐ గారు ప్రోగ్రాంలో ఎక్కడ ఉన్నారు, వచ్చిన కేసు బుక్ చేస్తారు వాళ్ళ మీద. ఇప్పుడు ఇది పక్కన బెట్టింగ్ చేస్తారు. లోడ్ బెట్టింగ్ తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు ఆ వాటర్లది మీరు హెవీ లోడ్ ఎంత లోడ్ వెళ్తుంది ఇక్కడ నుంచి, దీని మీద డిపార్ట్మెంట్ గా మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారండి? ఇప్పుడు డిపార్ట్మెంట్ పోలీస్ వారికి ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారా? ఇచ్చారు కదా, వెళ్ళారు కదా, మా విఆర్ఓ అది వెళ్ళారు కదా. మేము మాకు కాపీ ఇవ్వాలి కదా సార్. పోలీస్ నేను తీసుకుంటాం సార్, నేను తీసుకుంటాం. ఓకేనా? అవునండి, పోలీస్ స్టేషన్ లో అది కేసు చూసుకున్న తర్వాత చేసుకుంటారు. అంతేగాని మనం ఇలా వల్ల ఈ లారీల వల్ల రోడ్లు భద్రాలు మనుషులు చచ్చిపోవడానికి సంబంధం లేనట్టుగా ఈ చూసినట్టుగా ఉంటున్నారండి. కాకపోతే వీళ్ళకి పర్మిషన్ ఎంతవరకు ఇచ్చాడో తెలియదు కానీ మొత్తం కొండలన్నీ నమ్ము చుట్టేసి చొప్పుడుగా నాశనం చేసేస్తున్నారండి. ఈ లారీలు ఎంత దూరం వెళ్తే అంత దూరం కూడా ఊళ్ళన్నీ గ్రామాలన్నీ నాశనం అయిపోయి ఎంతో మంది కాలు ఇరిగిపోయి చేతులు ఇరిగిపోతున్నాయండి. చచ్చిపోయినా సరే వీళ్ళకి లెక్కలుగా వ్యాపారికి వచ్చిందండి. వీడు ఎక్కడి నుంచో వచ్చి మన కొండలు పోవడానికి ఎవరిచ్చాడండి అది అధికారం? ఏదన్నా మనం అడుగుతుంటే మన మీద కేసులు పెట్టడం, మన మీద డిమాండ్ చేయడం, అది ఎవరు ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గర బతుకుతున్నారు. వీడు మన మీద బయటింగ్ చేయడానికి ఎవరిచ్చాడు? కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి. మరి ఇలాంటి లారీల్లో ఇంత లోడ్ వెళ్తాయి కాబట్టి మనం వీటిని బంద్ చేయాలా, వీటిని వెళ్ళకుండా ఆఫ్ చేయాలా? మరి ఇంతటితోటి ఈ రౌతులపూడి మండలంలో చాలా విచ్చలవిడిగా జరుగుతుంది ఏంటి మైనింగ్ వ్యాపారం. అంత రాళ్ళు వేసుకుని వెళ్తుంటే రోడ్లు, సిమెంట్ రోడ్లు కూడా బద్దలాచిపోతున్నాయండి. కానీ ఈ ఎంఆర్ఓలు కానీ, పోలీసు వాళ్ళు కానీ, గ్రామ సర్పంచులు కానీ, లేదంటే ఆర్టీఓ కానీ, కలెక్టర్ గారు కానీ, వీళ్ళందరికీ ముడుపులు అన్నీ వస్తాయి కాబట్టి చూసినట్టు మనం చచ్చిపోయిన వాళ్ళకి సంబంధం లేకుండా ఉంటున్నారండి. కాబట్టి అందరికీ నమస్కారం అండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, అయ్యా మాకెళ్ళి చూడండి బాబు, మాది అడవి ప్రాంతం అండి. అయ్యా అడవి సంపదలు పట్టుకొని, దేవుడిచ్చిన సంపదలు పట్టుకొని ధనవంతులు దోచుకొని పోతున్నారు. కానీ పల్లెటూళ్ళలోని అయ్యగారు ఇక్కడ ఇంచుమించు లేదంటే ఒక 10-15 ఊళ్ళో ఉన్నాయండి. అయ్యా అయ్యగారు 10-15 ఊళ్ళు ఉన్నాయి. ఒక్కొక్కడు వేల కోట్లు దోచుకుంటున్నాడు. కనీసం తక్కువగా చూసిన పంచాయతీకి ఒక 10 కోట్లు, ధనవంతుడు ప్రత్యేకంగా 10 కోట్లు ఇస్తే 100 కోట్లలో 10 కోట్లు ఇస్తే ఇంకా 90 కోట్లు మిగులుతుంది. అయ్యారు అలాగా టిప్పీలో డబ్బులు దాచినట్టు పల్లెటూళ్ళు బాగు చేసుకోమని మంచినీళ్ళకి అయ్యా రోడ్లు బాగు చేసుకోండి, తక్కువగానే రోడ్లు వెళ్తాయి, మీకేం హానికారం ఉండదు, మీరు ఎవరు మాట్లాడవసరం లేదు, నేను రోడ్లు బాగు చేస్తానని ఈ సంపదను దోచుకున్న వాళ్ళని కొంత మందలించండి. అయ్యారు మీకు ఆ కుర్చీ ఉండాలి అంటే, పైన దేవుడు దీవించాలి అంటే, అయ్యా భూకంపం రాకుండా ఉండాలి అంటే పేదోళ్ళు చూడండి. అయ్యా పేదోళ్ళు దేవుడితో సమానం.
అయ్యా పల్లెటూళ్ళను గుర్తించుకోండి అయ్యా, మా రౌతులపూడి మండలాన్ని ముఖ్యంగా గుర్తించుకోండి అయ్యా. మా రౌతులపూడి మండలంలో 10-15 ఊళ్ళు దగ్గరికి ఊళ్ళు ఉన్నాయండి. రోడ్లు బాగోక అటువంటి దగ్గరికి 50 టన్నులకు పైన ఒక్కొక్క లోడ్ వెళ్తూ ఉంటే రోజుకి 2-3 చచ్చిపోతున్నారండి. ఆ రాళ్ళు పడి చచ్చిపోవడం పక్కన పెట్టండి అయ్యారు, పేదోళ్ళే చచ్చిపోతున్నారు. దున్నపోతూ బాగానే ఉంటుంది, లేకతోడు కాళ్ళు ఎరగదెంగుతున్నారండి అయ్యా. అయ్యారు మీరు ఆ సింహాసనమే ఉండాలంటే ఒకటే మాట అండి, పెదరాడి సినిమాలలాగా మీరు తీర్పు కరెక్ట్గా ఉంటే మీరు మళ్ళీ గెలుస్తారు, దేవుడు దీవెంతాడు. లేదు పక్షపాతంగా కానీ చేస్తే మళ్ళీ ఇటు ఉన్నదట్టు మార్చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటెత్తమని బాగా ఉంటే ఇంటి పిల్లలు దొంగోళ్ళు ఎవరండి అయ్యగారు. ఎక్కడైనా జరిగి ఇలాంటి చిన్న కంత్రి ఉండకూడదు మీకు తెలియకంట ఇక్కడ పేదోళ్ళు ఇబ్బంది పెడితే మీరే కాకేసి పెదరాడి సినిమాలలాగా తీర్పు. మా పల్లెటూళ్ళలో జనాలు నాశనం అయిపోతున్నారు. మంచినీళ్ళు లేవండి, డ్రైనేజీలు లేవండి. అయ్యారు ఎవరైనా మేము ఇలా మాట్లాడుతున్నాం అనుకో ఉన్నట్టు మీ దగ్గరికి చెప్తున్నాం, మీ దగ్గరికి ఇలాంటి మాటలు చెప్పుకుంటున్నాం, కంప్లైంట్ చెప్పుకుంటున్నాం. కలెక్టర్ గారిని ఆఫ్ చేసేస్తున్నారు, ఇక్కడ ఎంఆర్ఓని ఆఫ్ చేసేస్తున్నారు, ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎస్ఐని ఆఫ్ చేసేస్తున్నారు. దాకా చేరటం లేదండి అయ్యా. కాబట్టి అయ్యారు మా అందరిని దయించి దేవుడి దయతో కొంత మా పల్లెటూళ్ళని కొంత దీవించి మా జనాన్ని ఆదుకోండి బాబు. విఆర్ఓ డీటీ గారు కాకినాడ మీటింగ్ లో ఉన్నారని అన్నారు. మీటింగ్ వచ్చే మీరు మాట్లాడుతున్నారు ముందు కాకినాడ నుంచి వచ్చినటువంటి మాట్లాడతారు. మీరు దారిలో ఉన్నానండి, నేను మీకు ఫోన్ చేస్తాను. నేనేం చెప్పాను మీకు ముందు ఎందుకంటే మాకు ప్రజల కోసం పనిచేయండి సార్. మాకు రిక్వెస్ట్, మాకు ప్రజల కోసం మీ అధికారులు పనిచేయండి. మా ప్రజలు ఎప్పుడు అధికారులు సపోర్ట్ ఉంటాం. ఓకే తప్పకుండా అదండి. ఎందుకంటే మా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ప్రజలను భయపెడతామంటే ఇది మేము తెచ్చుకున్న పోలీస్ స్టేషన్. మాకు ఇష్టం లేకపోతే మాకు వద్దంటాం. అవునండి. రోడ్డు బాగోలేదండి. రోడ్డు బాగోకపోవడం వల్ల ప్రతి టర్నింగ్ లో రోడ్డు వెళ్తే రాయి కింద పడితే ఎవరు ఏం పరిస్థితి అండి. వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు సార్, చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఈ మండలంలోనే. అది మీకు తెలుసు. ఎందుకంటే తుని వెళ్తారు ఏదో సరుకులు తెచ్చుకోవడం. ఇది మాకు ఎంతమంది చెప్తున్నారు, ఒక్క రాయి పడ్డదనుకో ఏమైపోతాడండి, ఆ కుటుంబం రోడ్డుని పడిపోతుంది. దీని మీద స్పందించాలి సార్. అది స్పందించడం కాదు, ఇప్పుడు ఆయనతో ఏంటంటే మాట్లాడి లోడు మనకి టాప్ లెవెల్ లోడ్ మా బహుజన్ కూటం నుంచి మేము అడుగుతాం ఏంటన్నది. ఎవరైతే ఉన్నారో ఎన్ని పార్టీలు ఉన్నాయో వాళ్ళందరితో మీటింగ్ కాంటాక్ట్ చేసి మళ్ళీ మేము రోడ్ ఎక్కకూడదు. మళ్ళీ మేము రోడ్ ఎక్కకూడదు. అది వచ్చి కూర్చొని